వేసవిలో ఎండల వేడి జనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నెల్లూరులో మాత్రం మాటల వేడి అక్కడ మరింత వేడిని రాజేస్తోంది. నెల్లూరు మాటల యుద్ధం రోజురోజుకు కాకును పెంచుతోంది. సింహపూర్లో పొలిటికల్ పంచుల్లో ముందుండే ఆనం వివేకానంద రెడ్డి కేంద్రంగా ఈసారి మాటల యుద్ధం ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. ఇందుకీ ఈ రగడకు కారణం ఏంటి? ఆనం వివేకానంద రెడ్డి పేరు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం కుటుంబం ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి వారి వారసులతో సహా సైకిల్ ఎక్కారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనుచరగణాన్ని కలిగి ఉన్న ఆనం సోదరులు టీడీపీలో చేరి చక్రం తిప్పొచ్చని లెక్కలు వేసుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆనం సోదరులు పార్టీ మారిన తర్వాత టీడీపీలో సీనియర్ నేతలు వీరిని పెద్దగా పట్టించుకోలేదు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతో ఆయన కేవలం ఆత్మకూరుకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే దశాబ్దాలుగా నెల్లూరులో హవా కొనసాగించిన ఆనం వివేకానంద రెడ్డి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పట్టు కోల్పోయారు. పదవి లేకపోవడంతో నెల్లూరు టీడీపీలో ఎవరూ పట్టించుకోలేదు. కార్పొరేటర్గా గెలిచిన కొడుకు రంగమయూర్ రెడ్డి ద్వారా కార్పొరేషన్లో పెత్తనం చెలాయించాలనుకున్నప్పటికీ ఇటు మేయర్ అజీజ్ వర్గం నుంచి నెల్లూరు నగర టీడీపీ నేతల వ్యతిరేకత ఎదురైంది. అంతేకాదు పార్టీలోకి వచ్చే ముందు తనకు ఎమ్మెల్సీ పదవితో పాటు తమ్ముడు రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇస్తామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారట. రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు పార్టీ ఇన్ఛార్జిగా నియమించి తనను పట్టించుకోలేదని వివేక తెగ బాధపడిపోతున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని వివేక ప్రయత్నించినా రామనారాయణ రెడ్డి నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో విసిగిపోయిన వివేక కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఒకానొక దశలో వివేక పార్టీ మారతారన్న ప్రచారం జిల్లాలో హోరెత్తింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆనం బ్రదర్స్ ను అమరావతికి పిలిచి మాట్లాడారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలకు వివేక చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. పనిలో పనిగా ఎమ్మెల్సీ హామీపై కూడా గట్టిగా ప్రస్తావించారట. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆనం వర్గీయులు చెబుతున్నారు. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన వివేక గుంటూరులో దీక్ష చేస్తున్న జగన్పై ఘాటైన విమర్శలు చేశారు. వివేక వైసీపీలోకి వెళ్తాడంటూ జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జగన్ దీక్షను వాడుకున్నారు వివేక. జగన్పై ఘాటైన విమర్శలు గుప్పిస్తే అధినేత వద్ద మార్కులు కొట్టేయాలనుకున్నారో ఏమో వివేక ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. జగన్ ని ఏకవచనంతో సంబోధించడంతో పాటు సినిమాలోని క్యారెక్టర్లతో పోల్చుతూ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా ఉద్దేశంలో పచ్చని పంటకు మిరపకాయ చెట్టుకు పట్టిన చీడ పురుగు వీడు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు ఇతను. రైతులను చూసి జపం జపం అయ్యా జపం జపం కొంగ జపం చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో కూర్చొని. నెలకో ధర్నా, బాడీ ఫిట్నెస్ కోసం 6 ప్యాక్. అయ్యా జగను 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ కోసం నెలకోసారి నిరాహార దీక్ష చేయడం, లోటస్ పాండ్లో పోవడం, ఏసీ వేసుకోవడం, మందు కొట్టుకోవడం, నిద్రపోవడం. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించడం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈసారి జగన్ పై చేసిన వ్యాఖ్యలు శృతి పెంచడంతో సొంత పార్టీ నేతలే నోరెళ్లబెట్టారు. ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులు, ముఖ్యంగా వివేకానందరెడ్డి ప్రత్యర్థులు ఊరుకుంటారా? వారు కూడా అదే స్థాయిలో విరుచుకుపడడంతో పంచాయతీ కాస్త రచ్చకెక్కింది. సింహపురి రాజకీయాల్ని వేడెక్కించేలా చేస్తుంది. ఆనం వివేక బద్ధశత్రువు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. జగన్పై వివేక చేసిన విమర్శలు అందివచ్చిన అవకాశంగా మారాయి అతనికి. ఇదే అదనుగా ఆనంపై చెలరేగిపోయాడు. అటు ఆనం తనయుడు రంగమయూర్ ధీటుగా బదిలివ్వడంతో మాటల మంట ఎగిసిపడింది. ఆనం వివేక వ్యతిరేకుల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. డాక్టర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆనం వివేకానంద రెడ్డి. 2009 ఎన్నికల్లో వివేక నెల్లూరు సిటీ స్థానం నుంచి కాకుండా కొత్తగా ఏర్పడ్డ నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఇదే సమయంలో
సిటీ నియోజకవర్గంలో వేరొకరు దిగితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వివేక తన అనుచరుడిగా ఉన్న ఓ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ తరపున నెల్లూరు సిటీ సీటు ఇప్పించారు. అయితే వివేక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సోదరులు అనిల్ ను ఎన్నికల ప్రచారం సమయంలో చులకనగా చూడడంతో ఆనంతో విభేదించి బయటకు వచ్చారు. అయితే ఎన్నికల్లో 90 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వివేకానందరెడ్డి తనను కావాలని ఓడించారని అనిల్ కక్ష కట్టారు. అలా అప్పట్లో ఆనం వ్యతిరేకులతో ఓ కూటమిగా ఏర్పడి వివేకాకు అడ్డు తగులుతూ వచ్చారు. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా 2014లో వైసీపీ తరపున గెలిచారు అనిల్. అలా ఆనం వ్యతిరేకగా ముద్రపడ్డ ఆయన సహజంగా దూకుడు కలిగిన నాయకుడు. వివేక జగన్ పై చేసే వ్యాఖ్యలకు కౌంటర్గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి మర్నాడు విరుచుకుపడ్డారు. ఆనం ఎమ్మెల్సీ పదవి కోసం చంద్రబాబు, లోకేష్ల చుట్టూ తిరుగుతున్నారని, అయినా తమకేమీ ఇబ్బంది లేదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జగన్ పై కారు కూతలు కూస్తే ఊరుకోమని, ఇంటిపై పడి దొమ్మి చేయడానికి కూడా వెనకాడబోమని మండిపడ్డారు. నోరు దయచేసి నీకన్నా చండాలంగా మాట్లాడగలం, నీకన్నా చండాలంగా మాట్లాడగలం, బూతులు మాట్లాడగలం, తిట్టగలం. అవసరమైతే ఇంటి మీదకి వచ్చి దొమ్మి కూడా మీ మీద కూడా దాడి చేసే శక్తి కూడా మాకుంది. కాబట్టి దయచేసి నీ నటనలు, నీ సినిమా వికృత చేష్టాలు ఇంకనైనా మానుకో. సరిగ్గా ప్రవర్తింతే తప్ప నీ ఇష్టానుసారం కారు కూతలు కూస్తే మాత్రం బాగోదని చెప్పి వివేకానంద రెడ్డి గారికి మరోసారి హెచ్చరిస్తున్నాను. జగన్ పై ఆనం వ్యాఖ్యలు శృతి మించడం వల్లే అనిల్ కూడా ఆనంపై నోరు పారేసుకున్నారన్నది లోకల్ టాక్. అయినా ఆనంపై అనిల్ విమర్శలు గుప్పించడం రొటీనే కదా అని అందరూ అనుకున్నారు. ఇక్కడే ఆనం వివేక మరోసారి రాజకీయ చతురతను ప్రదర్శించారు. నెల్లూరులో తన హవా తగ్గిపోలేదని, తన కుటుంబమే వైసీపీని ఎదుర్కొంటుందనే విధంగా ఎత్తులు వేశారు. ఓవైపు ఆనం విజయవాడలో ఉండగానే మంత్రి సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ఆయన్ను కలిసి పార్టీలో తగిన గౌరవం ఉంటుందని పుచ్చగించారు. ఇది జరిగిన మరుసటి రోజునే తన రెండో కుమారుడు కార్పొరేటర్ అయిన ఆనం రంగమయూర్ రెడ్డి చేత ఏసీ సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టించారు వివేక. తనపై విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్, కాకాని గోవర్ధన్ రెడ్డిలకు గట్టిగా బదులిచ్చేలా మాట్లాడించారు. ముఖ్యంగా అనిల్ చేసిన వ్యాఖ్యలపై వివేక తరహాలోనే ఆయన కుమారుడు కూడా రెచ్చిపోయి మాట్లాడారు. మీ ఇంటి మీదకి వచ్చి దొమ్మి చేస్తా, లూటీ చేస్తా అంటే నీ తాటాకి చప్పులకి, నీ ఉడత ఊపులకి ఈడ ఎవ్వరూ బెదిరే వాళ్ళు లేరు అని చెప్పి, ఏం రోజు వచ్చేది మా ఇంటి మీదకి? రారా రా, మా ఇంట్లో అడుగు పెట్టి చూడరా, పక్క రోజు ఏమవుతుందో మేము కూడా చూపిస్తాం. ఇంటి మీదకి వస్తావా? మా స్తంభాలు, మా సెంటర్లో ఇప్పటిదాకా ఒక స్తంభం ఉంది, వచ్చి అడుగు పెట్టవా? రెండో స్తంభం నీదవుతుంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. నువ్వేంద్రా బచ్చా, వందల మంది జనాలు మా కుటుంబం మీద దాడికి వస్తే ఎదురుపడి నిలబడ్డ గుండెరా ఇది. నువ్వెంత, నీ బతుకెంత? ఆనం తనయుడు వైసీపీ ఎమ్మెల్యే అనిల్పై రెచ్చిపోయిన టైంలోనే మరోవైపు ఆనం వివేక చివరి సోదరుడు వైసీపీ తరపున సీన్లోకి ఎంటర్ అవడంతో రాజకీయం రంజుగా మారింది. ఆనం ఫ్యామిలీ విషయానికి వస్తే చివరి సోదరులిద్దరూ అన్న వివేకాన్ని వ్యతిరేకించి దూరంగా ఉంటున్నారు. మూడో తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడంతో పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇదే అదనుగా అన్నపై ఈ ఎపిసోడ్లో రెచ్చిపోయాడు తమ్ముడు. వివేక రాజేసిన మాటల మంట చినికి చినికి గాలివానలా మారింది. ఆయన మాటలకు ప్రత్యర్థులు గట్టిగా కౌంటర్లిచ్చే ప్రయత్నం చేశారు. ఆయన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చింది వైఎస్ అని, అది మర్చిపోయి జగన్ ను విమర్శించడం దారుణమన్నారు విజయ్ కుమార్ రెడ్డి. జగన్ పై విమర్శలు చేసే తన అన్న వివేక బట్టలను గత ఎన్నికల్లో జనం ఎప్పుడో విప్పేస్తారని, ఇంకోసారి నోరు పారేసుకుంటే అతని తోలు తీస్తారని అంతెత్తున లేచారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కలవడానికి పోతే కనీసం ఇంటర్వ్యూ రాలా నీకు. వరండాలో నిలబడ్డావు 2 రోజులు. నిన్ను పట్టించుకున్న నాదుడు లేడు నీ పార్టీలో. స్టేజ్ మీదకి రానివ్వటంలా నిన్ను తోసేస్తున్నారు కిందకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా. నీ అనుయాయుల్ని ఒక్కడిని స్టేజ్ ఎక్కనేవలా. మాకొద్దు మీరని చీకొడుతున్నారు మిమ్మల్ని. మీకు రాని పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మీరు సినిమాలతో పోలుస్తారా? మీరు అశ్లీలమైనటువంటి పదజాలం వాడుతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి?
ఒక్క 2 సంవత్సరాల క్రితం చూడు, నీ బట్టలు ఎప్పుడో జనం విప్పేశారు. ఇక్కడతో ఎపిసోడ్ ముగిసిపోలేదు. విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆనం వివేక కుమారుడు రంగమయూర్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. రాజకీయ భిక్ష పెట్టిన వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్న ఆయన తన బాబాయ్ విజయ్ కుమార్ రెడ్డి విశ్వాసఘాతుకుడని మండిపడ్డారు. కుటుంబ కలహాలతో తమను విభేదించినప్పటికీ వివేక రామనారాయణ రెడ్డిలను దుర్భాషలాడటం బాధ కలిగించిందన్నారు. కోల్పోయిన మోజో మా పెద్దలు కొంతమంది మాకు దూరం అయ్యేది. ఈరోజు మా చిన్నాన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు రాజకీయాలలో మా చిన్నాన్నను 30 ఏళ్ళు చేయి పట్టి నడిపించారు అన్నలు ఇద్దరు కూడా. కానీ ఆయనకి ఈరోజు ఆ విశ్వాసం కూడా లేదు. అకారణంగా మీరు ఎందుకు విడిపోయారో మాకు తెలీదు, ఎందుకు విభేదిస్తున్నారో కూడా మాకు తెలీదు. మీ పిల్లలుగా ఈరోజు మీరు ఎందుకు దూరం అయ్యారు అనే విషయం మా మెదడుగా అందట్లేదు ఈ రోజుకి కూడా. జగన్ పై విమర్శల రూపంలో ఆనం వివేకానందరెడ్డి రాజేసిన అగ్గి ఇప్పుడు ఆయన కుటుంబంలో కూడా రాజుకుంది. స్వయానా తమ్ముడు కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఆనం ఒక్కడితోనే ఆపితే సరిపోదని ఆయన తనడికి కూడా కౌంటర్ ఇవ్వాలనుకున్నారు వైసీపీ నేతలు. రారా చూసుకుందామంటూ రెచ్చిపోయిన ఆనం తనయుడు రంగమయూర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ అనుచరులు మరుసటి రోజున కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తమ నాయకుడు బాహుబలి అయితే మీ నాన్న పిజ్జాల దేవుడంటూ చురకలంటించారు. మొన్నే చెప్పాడు నీ అబ్బా సినిమాల గురించి, ఒక్కసారి కంపారిజన్ చేస్తున్నా తెలుసుకో మేయర్. ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో నీ అబ్బా బిజ్జల దేవుడైతే మా నాయకుడు బాహుబలి అని చెప్తూ ఉన్నా. చెప్పు నీ అబ్బా బిజ్జల దేవుడికి బాహుబలితో పెట్టుకుంటే ఏమవుద్దో. మొత్తానికి వివేకానందరెడ్డితో మొదలైన కామెంట్ల రగడ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆనం ఇంట్లోనే కార్చిచ్చుగా మారింది. నెల్లూరులో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ పొలిటికల్ హీట్ ను మరింత పెంచేసింది. దీనికి ఎలా ఎండ కార్డు పడుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.